ఫ్రెంచ్ రివల్యూషన్ నుంచి టిప్పు సుల్తాన్ గారు ఇన్స్పైర్ అయ్యారనమాట. ఆయన విష్ణుమూర్తికి దశావతారాలు ఉన్నాయి కదా, అందులో వామన అవతారం ఉంది కదా. పంజాబ్, హర్యానా, నార్త్ వెస్ట్రన్ ఇండియాలో ఈ హార్వెస్టింగ్ ఫెస్టివల్స్ని ఏమంటారంటే లోహ్రీ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ కన్నా చూడండి, అప్పట్లోనే మనకి ప్రీ హిస్టారిక్ టైమ్స్లోనే ఇక్కడ మనం పెయింటింగ్స్, కేవ్ పెయింటింగ్స్ అనేవి ఈ బింబేత్కా అనే ప్లేస్లో వేయడం జరిగిందనమాట. స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ అంటే చెట్లను నరికి వేసి దాన్ని కాల్చి వేయడాన్ని మనం ఆంధ్రాలో అయితే పోడు వ్యవసాయం అంటాం కదా. వెల్కమ్ టు ఎంట్రీ యాప్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ మనం 1 to 50 క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మనం 50 to 75 క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హూజ్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ వాజ్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ బ్రాహ్మో సమాజ్? అంటే బ్రహ్మ సమాజాన్ని ఎవరు స్థాపించారు అని అడుగుతున్నారు. ఏ బిఆర్ అంబేద్కర్, బి అరబిందో ఘోష్, సి రాజా రామ్మోహన్ రాయ్, డి వివేకానంద. సో మనం ఆప్షన్స్ బట్టి కూడా ఈజీగా చెప్పచ్చండి, రాజా రామ్మోహన్ రాయ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట మనకి. ఎందుకు అంటే ఇక్కడ బిఆర్ అంబేద్కర్ గారు ఎక్కువగా దళిత్స్ కోసం పోరాడడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకి రాజా అరబిందో ఘోష్ గారు ఫ్రీడమ్ మూమెంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారనమాట. ఈ ఫ్రీడమ్ మూమెంట్లో ఎక్స్ట్రీమిస్ట్స్ అని ఉంటారు మనకి, మోడరేట్స్ మరియు ఎక్స్ట్రీమిస్ట్స్ 2 టైప్స్ ఉంటారు కదా. ఈ 2 టైప్స్లో అరబిందో ఘోష్ గారు ఎక్స్ట్రీమిజానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. అండ్ వివేకానంద గారు స్పిరిచువల్ డిస్కోర్స్ అంటే మనకి ఎక్కువగా స్పిరిచువల్ పరంగా జాతీయవాదాన్ని రేకెత్తించారనమాట. సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ బ్రాహ్మ సమాజ్కి సంబంధించి రాజా రామ్మోహన్ రాయ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ రాజా రామ్మోహన్ రాయ్ గారు ఇంకా మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారిని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని కూడా అంటారండి. చూడండి, రాజా రామ్మోహన్ రాయ్ గారిని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అంటారు. అలాగే హీ ప్రమోటెడ్ ద enlightenment and knowledge of science. Okay, and he also established Vedanta college. Okay, కలకత్తాలో వేదాంత కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేశారు ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్ గారు. అలాగే రాజా రామ్మోహన్ రాయ్ గారి గురించి ఎక్కువగా ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అడుగుతున్న బిట్స్ ఏంటి అంటే ఆయన ఒక న్యూస్ పేపర్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. ఈ న్యూస్ పేపర్ నేమ్ ఏంటి అంటే మిరాత్ ఉల్ అక్బర్. మిరాత్ ఉల్ అక్బర్ ఇది ఏ లాంగ్వేజ్లో పబ్లిష్ చేశారు అంటే పర్షియన్ లాంగ్వేజ్లో. ఓకే, నెక్స్ట్ ఈయన ఇంకొక పత్రిక, ఫేమస్ పత్రిక ఏంటి అంటే సంబంధ కౌముది. సంబంధ కౌముది. ఓకే, ఇవి 2 రాజా రామ్మోహన్ రాయ్ గారు ఎస్టాబ్లిష్ చేసినటువంటి న్యూస్ పేపర్స్ అనమాట. ఓకే, బేసిక్గా బ్రహ్మ సమాజ్ యొక్క థీమ్ ఏంటి అంటే ఇట్ అగెనెస్ట్ ద బ్రాహ్మణిజం అండ్ ఆల్సో రిచువల్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. సెకండ్ క్వశ్చన్ చూడండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఇన్స్పైర్డ్ బై ద ఐడియల్స్ ఆఫ్ ఫ్రెంచ్ రివల్యూషన్? ఫ్రెంచ్ రివల్యూషన్ నుంచి స్ఫూర్తి పొందినటువంటి వ్యక్తి ఎవరో అని అడుగుతున్నారు. ఏ టిప్పు సుల్తాన్, బి అరబిందో ఘోష్, సి అనిబిసెన్, డి బద్రుద్దీన్ త్యాబ్జీ. ఓకే, ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ టిప్పు సుల్తాన్ అండి. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి, ఫ్రెంచ్ రివల్యూషన్ నుంచి ఇన్స్పైర్ అయినటువంటి వ్యక్తి ఎవరో మనల్ని అడగడం జరిగింది. ఫ్రెంచ్ రివల్యూషన్ నుంచి టిప్పు సుల్తాన్ గారు ఇన్స్పైర్ అయ్యారనమాట. ఆయన ఎక్కువగా ఫ్రెంచ్ వాళ్ళతో అలయన్సెస్ అనేది పెట్టుకోవడం జరిగింది. అలాగే టిప్పు సుల్తాన్ని ఏమంటారంటే టైగర్ ఆఫ్ మైసూర్ అంటారండి. టిప్పు సుల్తాన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ టైగర్ ఆఫ్ మైసూర్. ఇది కూడా చాలాసార్లు బిట్స్ అడగడం జరిగింది. ఓకే, నెక్స్ట్ టిప్పు సుల్తాన్ గారు ఎప్పుడు మరణించారంటే 1799లో. ఓకే, ఎక్కడ అంటే శ్రీరంగపట్నం. ఓకే, ఇవన్నీ మైసూరు పులి అంటారు అనమాట. ఓకే, శ్రీరంగపట్నంలో ఈయన మరణించడం జరిగింది. ఓకే, సీ ద ఎక్స్ప్లెనేషన్. టిప్పు సుల్తాన్ వాజ్ ద రూరర్ ఆఫ్ మైసూర్. ఓకే, టిప్పు సుల్తాన్ వాజ్ ద రూలర్ ఆఫ్ మైసూర్. ఓకే, అండ్ హీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద టైగర్ ఆఫ్ మైసూర్. అండ్ హీ
పయనియర్ ఆఫ్ రాకెట్ ఆర్టిలరీ ఇన్ ఇండియా. అంటే రాకెట్స్ అనేవి మనం ఇప్పుడు కనిపెట్టాం, బట్ అప్పట్లోనే ఈ వెస్ట్రన్ ఐడియాలజీస్ అంతా టిప్పు సుల్తాన్ గారు ఫాలో అయ్యేవారు అనమాట. వెస్ట్రన్ కంట్రీస్ ఎలా అయితే డెవలప్ అయ్యాయో అక్కడ డెవలప్ అయినటువంటి టెక్నాలజీ అంతా ఇండియాలో తీసుకురావాలి అని చెప్పి ఈయన చాలా కృషి చేశారు. ఓకే, అలాగే ఈయన టైంలో ఉన్నటువంటి మిలిటరీ అంత టిప్పు సుల్తాన్ గారి టైంలో ఉన్నటువంటి సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రెంచ్ నుంచి ట్రైనింగ్ ఇప్పించేవాళ్ళు అనమాట. ఓకే, see the next question. Which of the following festivals is associated with the Vamana incarnation of Vishnu? అంటే విష్ణుమూర్తికి దశావతారాలు ఉన్నాయి కదా, అందులో వామన అవతారం ఉంది కదా, దానికి సంబంధించి రిలేటెడ్గా ఉన్న ఫెస్టివల్ ఏంటి అని అడుగుతున్నారు. ఏ కుంభ, బి బిహు, సి ఓనం, డి జన్మాష్టమి. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఓనం అన్నమాట. ఈ ఓనం అనేది హార్వెస్ట్ ఫెస్టివల్. అంటే మనం పంట కోతకు వస్తుంది కదా, అప్పుడు ఫెస్టివల్ కింద జరుపుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే మనం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా సంక్రాంతిని హార్వెస్ట్ ఫెస్టివల్ కింద జరుపుకుంటాం. అంటే పంట అనేది మనకి సంక్రాంతి రోజు చేతికి వస్తుంది కాబట్టి దాన్ని మనం హార్వెస్ట్ ఫెస్టివల్ అంటాం అన్నమాట. ఓనం అనేది హార్వెస్ట్ ఫెస్టివల్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇన్కారినేషన్ ఆఫ్ విష్ణు. ఓకే, అండ్ ఇట్ వాజ్ సెలబ్రేటెడ్ ఇన్ కేరళ అన్నమాట. ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే ఎక్కువగా కేరళలో ఈ ఓనం ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తారనమాట ఎక్కువగా. సో ఓనం ఈజ్ ద ఫెస్టివల్ అసోసియేటెడ్ విత్ ద వామన ఇన్కారినేషన్ ఆఫ్ విష్ణు. ఈ వామనను గురించి మీకు ఆల్రెడీ తెలుసు కదా. అండ్ ఇక్కడ హిందూ ఫెస్టివల్ ఇది. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ ద సదరన్ స్టేట్ ఆఫ్ కేరళ, సెలబ్రేటెడ్ బై మలయాళీస్. ఓకే, ఇట్ ఈస్ 5th incarnation of the దశావతార. ఓకే, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం బేసిక్గా ఏదైతే ఫెస్టివల్స్ గురించి చదువుకుంటున్నామో హార్వెస్ట్ ఫెస్టివల్స్, ఇప్పుడు మనకి ఓనం గురించి అడిగారు. అలాగే రిమైనింగ్ హార్వెస్ట్ ఫెస్టివల్స్ కూడా ఉంటాయి మన కంట్రీలో. ఓకే, వాటి గురించి కూడా చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో ఈ హార్వెస్ట్ ఫెస్టివల్ని ఏమంటారంటే శిశుర్ సంక్రాంతి అంటారనమాట. మనం ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి అంటాము. అలాగే తమిళనాడులో ఏమంటారు, పొంగల్ అంటారు. ఓకే, ఆంధ్రప్రదేశ్లో పెద్ద పండుగ అని కూడా అంటారనమాట. ఒరిస్సాలో మకర సంక్రాంతి అంటారు. అలాగే ఇక్కడ మీరు కర్ణాటక, కేరళ చూసినట్లయితే మకర సంక్రమణ అని అంటారు. అలాగే ఇది ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పంజాబ్లో అయితే లోహ్రీ అంటారనమాట. ఓకే, పంజాబ్, హర్యానా, నార్త్ వెస్ట్రన్ ఇండియాలో ఈ హార్వెస్టింగ్ ఫెస్టివల్స్ని ఏమంటారంటే లోహ్రీ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యాజ్ ఆఫ్ ఫిబ్రవరి 2019 హూ ఈజ్ కరెంట్ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ అని అడిగారనమాట. మనకి నీతి ఆయోగ్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందండి? నీతి ఆయోగ్ అనేది మనకి 2015లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. 2015లో నీతి ఆయోగ్ అనేది ఏర్పడడం జరిగింది. ఈ నీతి ఆయోగ్ కన్నా ముందున్నటువంటి బాడీ ఏంటండి? ప్లానింగ్ కమిషన్. ఈ ప్లానింగ్ కమిషన్ అనేది 1950లోనే ఏర్పడింది. 2015లో దీన్ని నీతి ఆయోగ్ చేత రీప్లేస్ చేయడం జరిగిందనమాట. నీతి అంటే ఏంటి అని చెప్పి కూడా మనకి బిట్స్ అనేది రావడం జరిగింది. నీతి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఓకే, దీనికి చైర్మన్ ఎవరండి? చైర్మన్ ఫర్ నీతి ఆయోగ్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నమాట. పిఎం ఆఫ్ ఇండియా ఈజ్ ద చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. ఓకే, ఇక్కడ మనకి చైర్మన్ ఉంటారు, వైస్ చైర్మన్ ఉంటారు, సిఈఓ కూడా ఉంటారనమాట. చైర్మన్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్. వైస్ చైర్మన్ ఎవరు అంటే ఇప్పుడు కరెంట్లీ రాజీవ్ కుమార్ గారు. 2017 వరకు అరవింద్ పంగారియా గారు దీనికి వైస్ చైర్మన్గా ఉన్నారు. 2019 ప్రజెంట్ ఎవరున్నారంటే రాజీవ్ కుమార్. ఓకే, సిఈఓ ఎవరు అంటే అమితాబ్ కాంత్. ఓకే, రాజీవ్ కుమార్ ఈజ్ అన్ ఇండియన్ ఎకనామిస్ట్. హీ ఈజ్ ద కరెంట్లీ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. ఓకే, 2015 నుంచి 17 వరకు ఎవరు ఉన్నారండి? అరవింద్ పంగారియా. ఓకే, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ద న్యూక్లియర్ ఫ్యూజన్? న్యూక్లియర్ ఫ్యూజన్కి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానిది ఏది అని అడుగుతున్నారు మనకి. ఏ ఏంటి? ఇట్ ప్రొడ్యూసెస్ మచ్ మోర్ ఎనర్జీ దెన్ న్యూక్లియర్ ఫిజన్.
ఇట్ ఈస్ కరెక్ట్ అండి. ఇక్కడ మనం నాట్ అని ఇచ్చారు కదా, అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇట్ ప్రొడ్యూసెస్ మచ్ మోర్ ఎనర్జీ దాన్ న్యూక్లియర్ ఫిజన్. అంటే న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ కన్నా ఫ్యూజన్ రియాక్షన్లో ఎక్కువ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఎస్, ఇది కరెక్టేనండి. ఏ ఆప్షన్ అనేది కరెక్ట్. ఎందుకంటే న్యూక్లియర్ ఫిజన్ కన్నా ఫ్యూజన్లో మనకి ఎక్కువ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. న్యూక్లియర్ మ్యాటర్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ యురేనియం ఉందనుకోండి, యురేనియం అనేది ఒక పెద్ద యురేనియం అనేది రెండు చిన్న చిన్న యురేనియం అణువుల కింద విడిపోవడాన్ని న్యూక్లియర్ ఫిజన్ అంటారు అనమాట. అదే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటి అంటే రెండు అణువులు లేదా రెండు కంటే అంత ఎక్కువ పరమాణువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కలిసి ఒక పెద్ద అణువు కింద మారడాన్ని, యాటమ్ కింద మారడాన్ని మనం ఏమంటామంటే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. ఫిజన్లో తక్కువ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, ఫ్యూజన్లో ఎక్కువ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఓకే, సో మోర్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ ఇన్ న్యూక్లియర్ ఫ్యూజన్. ఓకే, ద ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ న్యూక్లియర్ బాంబ్. ఇది కూడా కరెక్టే అండి. న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ని న్యూక్లియర్ బాంబ్ మేకింగ్లో యూజ్ చేస్తారనమాట. ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్డ్ త్రూ దిస్ ప్రాసెస్ ఈజ్ కమర్షియల్లీ లెస్ వయబుల్ దెన్ ద న్యూక్లియర్ ఫిజన్. ఇది రాంగ్ అండి. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్డ్ బై దిస్ ప్రాసెస్ ఈజ్ మచ్ ఎఫిషియంట్ దెన్ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్. ఓకే, ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద స్టార్స్. ఇది కూడా కరెక్టే అండి. ఓకే, ఆప్షన్ సి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ మనకి నాట్ ట్రూ అబౌట్ ద న్యూక్లియర్ ఫ్యూజన్ అన్నాడు కాబట్టి ఆన్సర్ ఏమవుద్ది? సి అవుద్ది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. సో ఎక్స్ప్లెనేషన్ చూడండి. న్యూక్లియర్ బాంబ్ ఈజ్ అన్ ఎక్స్ప్లోజివ్ డివైస్ that derives its destructive force from nuclear reaction. Okay, nuclear fusion is a reaction in which two or more, ఇందాక చెప్పాను కదండి, న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది ఏంటంటే 2 or more అటామిక్ న్యూక్లియై అనేది కంబైన్డ్ అయ్యి ఒక యాటమ్ అనేది ఫామ్ అయితే దాన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. ఫ్యూజన్ అంటే కాంబినేషన్ అన్నమాట, కాంబినేషన్. ఓకే, ఇక్కడ ఫిజన్ అంటే ఏంటంటే ఒకే న్యూక్లియర్ యాటమ్ అనేది ఒకటి లేదా అంతకన్నా న్యూక్లియర్ యాటమ్స్ కింద విడిపోవడాన్ని ఏమంటామంటే న్యూక్లియర్ ఫిజన్ అంటామన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మనీ ట్రాన్స్ఫర్ సిస్టమ్స్ అలౌస్ 24/7 అండ్ 365 ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ? అంటే ఐఎంపిఎస్ అండి. ఐఎంపిఎస్ అంటే ఏంటంటే ఇమీడియట్ మనీ పేమెంట్ సిస్టమ్ అన్నమాట. ఐఎంపిఎస్ అంటే ఏంటి? ఇమీడియట్ మనీ పేమెంట్ సిస్టమ్. ఓకే, 24/7 365 డేస్ ఇది వర్క్ అవుతుంది. మనకి వెంటనే మనీ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. చెక్ అనేది మీ అందరికీ తెలుసు. నెఫ్ట్ అంటే ఏంటి అంటే నిఫ్ట్ అని కూడా అంటారు. నిఫ్ట్ అంటే ఏంటంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. నెఫ్ట్ అంటే ఏంటంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అన్నమాట. అదే ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. ఓకే, ఇవన్నీ ఏంటి అంటే మనీని పంపించేటువంటి మోడ్స్ అన్నమాట, మనీ ట్రాన్స్ఫర్ మోడ్స్. ఇప్పుడు మనం ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి మనం మనీ పంపిస్తాం కదా, వీటిని మనం డిఫరెంట్ మోడ్స్లో పంపించవచ్చు. ఓకే, చెక్ ద్వారా పంపించవచ్చు, అదే మీరు ఐఎంపిఎస్ చేయొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మనం ఏం యూస్ చేస్తున్నాం? ఎక్కువగా ఫోన్పే యూస్ చేస్తున్నాం. ఇవన్నీ ఏంటి? యూపీఐ అన్నమాట. యూపీఐ అంటే ఏంటంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఓకే, ఇవన్నీ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ మోడ్స్ అన్నమాట. ఓకే, మీకు 2 lakhs అంతకంటే ఎక్కువ మనీ కనుక పంపించాలంటే, ఫాస్ట్గా పంపించాలంటే మీకు ఆర్టీజీఎస్ అనేది ఎక్కువగా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ఓకే, ఇమీడియట్ పేమెంట్ సర్వీస్. ఓకే, ఇట్ ఈస్ అన్ ఇన్స్టెంట్ పేమెంట్ ఇంటర్ బ్యాంక్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఇంటర్ బ్యాంక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎస్బీఐలో అకౌంట్ ఉంటే నేను మనీ ఐసిఐసిఐలోకి పంపించాలనుకుంటే అది ఇంటర్ బ్యాంక్ పేమెంట్స్ అన్నమాట. ఓకే, అవి ఈజీగా చేయొచ్చు మనం ఐఎంపిఎస్ ద్వారా. ఓకే, దీన్ని మొబైల్ ఫోన్ ద్వారా కూడా మనం ఈజీగా చేయొచ్చు. ఓకే, ఇట్ ఈస్ అవైలబుల్ 24/7 అండ్ 365 డేస్. నెక్స్ట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్? ఈ క్రింది వాటిలో ఏది ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్ కాదు అని అడుగుతున్నారు. ఏ రిజర్వాయర్ ఆఫ్ డ్యామ్, బి ప్యాడీ ఫీల్డ్, సి ఫారెస్ట్, డి గార్డెన్.
ఇందులో ఆర్టిఫిషియల్ కానిది అంటే ఏంటండి, న్యాచురల్ ఎకోసిస్టమ్ అనమాట. న్యాచురల్ ఎకోసిస్టమ్ ఏంటి మనకి, ఫారెస్ట్. ఈ రిజర్వాయర్ కానీ, డ్యామ్ కానీ, ప్యాడీ ఫీల్డ్ కానీ, గార్డెన్ కానీ, ఇవన్నీ మ్యాన్ మేడ్ అనమాట. మనం ఆర్టిఫిషియల్గా వీటిని ఏర్పరచుకున్నాం. అదే ఫారెస్ట్ అనేది మనకి న్యాచురల్ గిఫ్ట్ అనమాట. See the 8th question. Which of the following has been dubbed as India Maiden Human Space Flight Program? ఈ క్రింది వాటిలో దేనిని హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ అంటారు? ఏ మంగళయాన్, బి గగన్యాన్, సి చంద్రయాన్, డి ఆదిత్య L1. ఆన్సర్ ఏంటండి, గగన్యాన్. మనకి మంగళయాన్ అనేది ఇక్కడ చూడండి, మంగళయాన్ అనేది దేని మీదకి పంపించినటువంటి మిషన్ అంటే మనకి మార్స్ మీదకి పంపించినటువంటి మిషన్ అనమాట. దీని యొక్క ఫస్ట్ ఫేజ్ మనకి 2006లోనే దీన్ని మనం మార్స్ మీదకి లాంచ్ చేయడం జరిగింది. మామ్ అంటారు. మామ్ అంటే ఏంటంటే మార్స్ ఆర్బిటర్ మిషన్. మామ్ అంటే ఏంటంటే మార్స్ ఆర్బిటర్ మిషన్. ఓకే, దీన్ని ఆల్రెడీ మనం సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది. మంగళయాన్ 2ని కూడా మనం ఇప్పుడు స్పేస్లోకి లాంచ్ చేద్దామని ప్రపోజల్స్ ఉన్నాయి. ఓకే, గగన్యాన్ అనేది ఏంటి అంటే హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్. అంటే దీని ద్వారా హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఈ మిషన్లో మనుషులు కూడా స్పేస్లోకి వెళ్ళబోతున్నారనమాట. ఓకే, ఇట్ వాజ్ లాంచ్డ్ బై ఇస్రో. దీన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందనమాట. ఓకే, చంద్రయాన్ 2 అనేది మనకి ఆల్రెడీ 2019లో మనం ఈ చంద్రయాన్ 2ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మనకి రోవర్లో కొన్ని డిఫెక్ట్స్ ఉండడం వల్ల ఈ మిషన్ అనేది ఫెయిల్ అయింది పార్షియల్లీ. ఆదిత్య L1 అనేది మనం 2024 కల్లా మనము స్పేస్లోనికి పంపిద్దామని ఇస్రో భావిస్తుందన్నమాట. ఈ ఆదిత్య L1 అనేది దేనికోసం పంపిస్తున్నాము అంటే ఈ ఆదిత్య L1 అనేది బేసిక్గా సన్ యొక్క కరోనాని స్టడీ చేయడానికి, అంటే సన్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ రేడియేషన్స్ని స్టడీ చేయడానికి ఆదిత్య L1 అనే మిషన్ని మనం స్పేస్లోకి పంపించబోతున్నాం. ఓకే, సో the Indian Human Space Flight Program was accepted and formally announced by the Narendra Modi on 15th August 2018. The Gaganyaan will be the first crewed spacecraft under this program. It is the first human space flight అన్నమాట. ఓకే, ఇది మనకి లోవర్ ఎర్త్ ఆర్బిట్లో లాంచ్ చేయడం జరుగుతుంది. లోవర్ ఎర్త్ అంటే ఏంటి అంటే 300 నుంచి 400 కిలోమీటర్స్ ఉన్న ఆర్బిట్ని, హైట్ ఉన్నదాన్ని లోవర్ ఎర్త్ ఆర్బిట్ అంటాం మనం. 36,000 కిలోమీటర్స్ కన్నా హైట్లో మనం గనక ఒక శాటిలైట్ని గనక లాంచ్ చేసామంటే దాన్ని మనం జియో స్టేషనరీ అంటాము. ఓకే, 300 to 400 కిలోమీటర్ ఆర్బిట్లో మనం లాంచ్ చేస్తే దాన్ని మనం లోవర్ ఎర్త్ ఆర్బిట్ అంటాం. ఓకే, సో ఇది 5 to 7 days ఈ లోవర్ ఎర్త్ ఆర్బిట్లో ఉంటుందన్నమాట. ఓకే, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 9th question. Dash was awarded the Nobel Peace Prize 2018. A. Nadia Murad, B. Kazuo Ishiguro, C. James P. Allison, D. Donna Strickland. మనకి క్వశ్చన్ పేపర్ 2019 కాబట్టి 18లో పీస్ ప్రైజ్ అనేది ఎవరికి వచ్చిందని చెప్పి అడగడం జరిగింది. బట్ ఇప్పుడు మనం 2021లో ఉన్నాం కాబట్టి ఇంకా 2021కి నోబెల్ ప్రైజ్ అవార్డ్స్ అనేవి అనౌన్స్ చేయలేదు కాబట్టి 2020ది అడిగే ఛాన్స్ ఉంది. సో 2020లో నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఎవరికి వచ్చింది అంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి 2020లో నోబెల్ పీస్ ప్రైజ్ అనేది రావడం జరిగిందనమాట. ఓకే, ఇక్కడ మీకు 2018లో ఎవరికి వచ్చిందంటే నదియా మురాద్ గారికి వచ్చింది. ఈ నోబెల్ పీస్ ప్రైజ్ని ఎందుకు ఇస్తారు అంటే ఎవరైతే ప్రపంచ దేశాల్లో
ఏ ఆర్గనైజేషన్ అయినా, ఇండివిజువల్ పర్సన్ అయినా ఎవరైతే ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తారో వాళ్ళకి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 2020లో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి నోబెల్ పీస్ ప్రైజ్ ఎందుకు ఇచ్చారంటే ఈ 2020లో కరోనా కారణంగా చాలామందికి ఫుడ్ లేకుండా అయిపోయి ఆకలితో బాధపడుతున్నారు. వాళ్ళకి ఫుడ్ సప్లై చేయడానికి ఈ ఆర్గనైజేషన్ అనేది చాలా కృషి చేసింది. కాబట్టి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, 10th క్వశ్చన్ చూడండి. భింబేట్కా ఏ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఈజ్ నోన్ ఫర్. భింబేట్కా అనేది వరల్డ్ హెరిటేజ్ సైట్, ప్రపంచ వారసత్వ సంపద. ఇది క్రింది వాటిలో దేనికి ప్రసిద్ధి చెందింది అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఏ అశోకన్ పిల్లర్, బి ప్రీ హిస్టారిక్ రాక్ షెల్టర్స్, సి మోనోలిథిక్ టెంపుల్స్, డి బుద్ధిస్ట్ స్తూపాస్. ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ మనకి ప్రీ హిస్టారిక్ రాక్ షెల్టర్స్ అండి. ఇక్కడ మీకు ఇమేజెస్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ చూడండి. అప్పట్లోనే మనకి ప్రీ హిస్టారిక్ టైమ్స్లోనే ఇక్కడ మనం పెయింటింగ్స్, కేవ్ పెయింటింగ్స్ అనేవి ఈ భింబేట్కా అనే ప్లేస్లో వేయడం జరిగిందనమాట. వీటిని ఏమంటారు అంటే లైక్ ఇవి ఎక్కడున్నాయి అంటే మధ్యప్రదేశ్లో ఉంది. ఓకే, ఈ భింబేట్కా అనే ప్లేస్ ఎక్కడుందండి? మధ్యప్రదేశ్లో ఉంది. ఇక్కడ ప్రీ హిస్టారిక్ సంబంధించినటువంటి రాక్ షెల్టర్స్ మరియు పెయింటింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, భింబేట్కా రాక్ షెల్టర్స్ అనేవి ఆర్కియలాజికల్ సైట్. ఓకే, పేలియోలిథిక్ అంటే రాతి యుగం. ఓకే, సీ ద ఎక్స్ప్లెనేషన్ వన్స్. భింబేట్కా రాక్ షెల్టర్స్ ఆర్ an archaeological site. It is in central India, Madhya Pradesh, and it is spans the prehistoric, Paleolithic and Mesolithic అంటే రాతి యుగానికి సంబంధించినటువంటి పెయింటింగ్స్ అన్నమాట. ఓకే, భింబేట్కా ఈజ్ ఎ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లో చాలా ఇంపార్టెంట్ సైట్ ఏంటి అంటే భింబేట్కా, ఇండియా నుంచి. ఓకే, 11th క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ బ్రింగా ఇన్ ఒరిస్సా? బ్రింగా అంటే ఏంటి? ఏ విలేజ్ నోన్ ఫర్ డైమండ్ మైన్స్, ఏ స్టోన్ వెపన్ యూజ్డ్ బై ద అబారిజినల్స్, సి ఎడిబుల్ ఆయిల్ యూజ్డ్ బై ద అబారిజినల్స్, డి లోకల్ నేమ్ ఆఫ్ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్. అంటే అబారిజినల్స్ అంటే చాలామంది అర్థం కాదు. అబారిజినల్స్ అంటే అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్ అన్నమాట. సో మనకి ఇక్కడ బ్రింగా అనేది ఒరిస్సాలో ఏంటి, దీని మీనింగ్ ఏంటి అంటే ఏ లోకల్ నేమ్ ఆఫ్ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్. స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ అంటే చెట్లను నరికి వేసి దాన్ని కాల్చివేయడాన్ని మనం ఆంధ్రాలో అయితే పోడు వ్యవసాయం అంటాం కదా. చెట్లను నరికి వేసి వ్యవసాయం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మిగిలిపోయిన రిమైన్స్ని అంతా కట్ చేసేసి దాన్ని బర్న్ చేస్తూ ఉంటారు. దీన్నే స్లాష్ అండ్ బర్న్ అంటాం అన్నమాట. ఈ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్నే ఒరిస్సాలో ఏమని పిలుస్తారు అంటే బ్రింగా అని పిలుస్తారు. అలాగే ఈ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్కి ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క నేమ్ ఉంటుందండి. దీన్ని తరచుగా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లోనూ. కాబట్టి మీరు మిగతా కూడా చూడండి. ఇక్కడ పమోలు అనేది ఈ స్లాష్ అండ్ బర్నింగ్ అగ్రికల్చర్కి మణిపూర్లో ఉన్నటువంటి నేమ్ అన్నమాట. అలాగే ఇక్కడ మిగతా కూడా మీరు చూడొచ్చు. కురువా అంటే జార్ఖండ్లో, అలాగే కీ అంటే హిమాలయన్ బెల్ట్లో, కుమారా అంటే వెస్ట్రన్ ఘాట్స్లో, అలాగే పోడు ఆర్ పెండా అంటారండి ఈ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ని ఆంధ్రప్రదేశ్లో. మధ్యప్రదేశ్లో అయితే బేవార్ అండ్ దహియా అంటారు. ఓకే, ఇది కూడా మధ్యప్రదేశ్ కూడా చాలాసార్లు బిట్స్ అడగడం జరిగింది. సో మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, అలాగే జార్ఖండ్ ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ ఈజ్ ఎ ఫార్మింగ్ మెథడ్. ఇట్ ఈస్ ఎ మెథడ్ ఇన్ ఫార్మింగ్, కట్టింగ్ అండ్ బర్నింగ్ ఆఫ్ ప్లాంట్స్. ఓకే, సీ ద 12th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూలర్స్ బిల్ట్ ద మాస్క్ అదయ్ దిన్కా జాన్ప్రా? ఈ మాస్క్ని కట్టించినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది. ఏ బాల్బన్, బి అబ్రహం లోడి, సి ఇల్టుట్మిష్, డి కుతుబుద్దీన్ ఐబక్. ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ కుతుబుద్దీన్ ఐబక్ అండి. కుతుబుద్దీన్ ఐబక్ 1192లో ఈ అదయ్ దిన్కా జాన్పురా అని చెప్పి ఈ మాస్క్ని కట్టించడం జరిగిందనమాట. ఈ మాస్క్ని ఎవరు కట్టించారు? కుతుబుద్దీన్ ఐబక్. ఓకే, ఈ కుతుబుద్దీన్ ఐబక్ ఏ వంశానికి చెందిన వాళ్ళు అని కూడా మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. హీ బిలాంగ్స్ టు విచ్ డినాస్టీ అని అడిగారు అనుకోండి, స్లేవ్ డినాస్టీ.
ఓకే, మనకి మిడివల్ ఇండియా చదివినప్పుడు 5 డినాసిటీస్ గురించి చదువుతాము. అందులో వన్ ఆఫ్ ది డినాసిటీ వంశం ఏది అంటే స్లేవ్ డైనాసిటీ. దీనికి చెందినటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఇల్టుట్మిష్ కూడా కుతుబుద్దీన్ ఐబక్, ఈ ఇద్దరు కూడా స్లేవ్ డినాసిటీకి చెందిన వాళ్ళే. మనకి ఢిల్లీలో ఫేమస్ కుతుబ్ మినార్ కాంప్లెక్స్ అనేది ఉంటుంది. అది కూడా నిర్మించింది ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్. దాన్ని ఫినిష్ చేసింది ఎవరు అంటే ఇల్టుట్మిష్ అన్నమాట. ఇల్టుట్మిష్ ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్ యొక్క సన్. ఓకే, అదైదిన్ కా జౌన్పోరా అనేది స్ట్రక్చర్ ఇన్ ద సిటీ ఆఫ్ రాజస్థాన్. ఎక్కడుందండి ఇది? రాజస్థాన్లో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ మాస్క్ ఇన్ అజ్మీర్. ఓకే, ద మాస్క్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్. ద స్ట్రక్చర్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ 1199. కంప్లీట్ ఎప్పుడైందండి? 1199లో అయ్యింది. ఇట్ వాజ్ ఫర్దర్ బ్యూటిఫైడ్ బై ద ఇల్టుట్మిష్ ఆఫ్ ఢిల్లీ. ఓకే, కుతుబ్ మినార్ని అండ్ అదైదిన్ కా జౌన్పోరా ఈ మాస్క్ని రెండింటిని బ్యూటిఫై చేసింది ఎవరు అంటే ఇల్టుట్మిష్. స్టార్ట్ చేసింది ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్. ఓకే, 13th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ప్రొవైడెడ్ ఫర్ ద రైట్ టు ఎడ్యుకేషన్? ఈ క్రింది వాటిలో రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఎన్నవ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అని అడుగుతున్నాడు. నెంబర్ ఎంతండి? 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2002. ఓకే, ఈ 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 ద్వారా మనకి రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ప్రవేశపెట్టారనమాట. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ 2002 అనేది ఎన్నవ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 21A. ఓకే, దీని ప్రకారం మనకి 6 to 14 years ఉన్నటువంటి బాలికలు అంటే ఎవరైతే గర్ల్స్, బోత్ గర్ల్ చైల్డ్ అండ్ మేల్ చైల్డ్, వీళ్ళిద్దరికీ కూడా 6 to 14 years ఏజ్లో ఉన్నటువంటి చైల్డ్కి యూనివర్సల్ ఎడ్యుకేషన్ అనేది కల్పించాలి. ఓకే, సో ద ప్రొవిజన్ ఫర్ ద రైట్ టు ఎడ్యుకేషన్ వాజ్ యాడెడ్ బై ద 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 టు అచీవ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనేది అచీవ్ చేయడానికి ఈ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. దీని ద్వారా 6 to 14 years ఉన్న పిల్లలకి యూనివర్సల్ ఎడ్యుకేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఓకే, 14th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రెగ్యులేటింగ్ ద ఫార్మల్ సోర్సెస్ ఆఫ్ క్రెడిట్ ఇన్ ఇండియా? అంటే ఇండియాలో క్రెడిట్ని అంటే అప్పుని రెగ్యులేట్ చేయడానికి ఉన్నటువంటి వ్యవస్థ ఏమిటి అని అడుగుతున్నారు. ఏ ఆర్బీఐ, బి ట్రాయ్, సి నాబార్డ్, డి ఐఆర్డిఏ. ఆర్బీఐ అంటే మీ అందరికీ తెలుసు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇండియాలో కరెన్సీని అండ్ మానిటరీ పాలసీని కంట్రోల్ చేస్తుందన్నమాట. ఓకే, ఆర్బీఐ అంటే ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ కింద వేరే ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ట్రాయ్ అంటే ఏంటండి? టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది దేన్ని రెగ్యులేట్ చేస్తుందంటే టెలికామ్స్ని రెగ్యులేట్ చేస్తుందన్నమాట. ఆర్బీఐ దేన్ని రెగ్యులేట్ చేస్తుంది? బ్యాంక్స్ని, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని రెగ్యులేట్ చేసేది ఎవరు? ఆర్బీఐ. ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, అది టెలికామ్స్ని రెగ్యులేట్ చేస్తుంది. ఎయిర్టెల్ కానీ బిఎస్ఎన్ఎల్ కానీ మీరు ఏ నెట్వర్క్ యూస్ చేస్తున్నా దానికి గైడ్లైన్స్ ఇచ్చేది ఏది అంటే ట్రాయ్ అన్నమాట. నాబార్డ్ అంటే ఏంటి? మనకి అగ్రికల్చర్ అంటే రూరల్ క్రెడిట్ అంటాం కదా, అంటే రూరల్ ఏరియాస్లో అప్పు ఇచ్చేటువంటి ఒక ఆర్గనైజేషన్ సంస్థ అన్నమాట నాబార్డ్ అంటే ఏంటండి? నేషనల్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్. దాని పేరులోనే ఉంది. ఆర్ అంటే ఏంటండి? రూరల్ డెవలప్మెంట్. ఇది ఏం చేస్తుంది అంటే రూరల్ ఏరియాస్లో అగ్రికల్చర్ క్రెడిట్ అనేది ఇస్తుందన్నమాట. ఐఆర్డిఏ అంటే ఏంటి అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే,
See, this Reserve Bank of India is responsible for regulating the formal sources of credit in India. It is the highest monetary authority in India. Okay. See the 15th question. The Economic Survey of India is published by. ఎకనామిక్ సర్వేని ఎవరు పబ్లిష్ చేస్తారో అని అడిగారు. ఏ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, సి డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, డి డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. ఈ ఎకనామిక్ సర్వేని ఎవరు పబ్లిష్ చేస్తారండి? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఓకే. ప్రతి ఇయర్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికంటే ముందు ప్రీవియస్ ఇయర్లో అయినటువంటి రెవెన్యూస్, ఎక్స్పెండిచరు ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కింద తయారు చేయడం జరుగుతుందన్నమాట. దాన్ని ఏమంటారు అంటే ఎకనామిక్ సర్వే అంటాం. ఓకే. ఇది ఎవరు ప్రిపేర్ చేస్తారు అంటే ఎకనామిక్ డివిజన్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ మినిస్ట్రీ. ఓకే. ఫైనాన్స్ మినిస్ట్రీలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఈ ఎకనామిక్ సర్వేని డ్రాఫ్ట్ చేస్తుంది అనమాట. ఓకే. 1950-51 వరకు కూడా ఈ ఎకనామిక్ సర్వే మరియు యూనియన్ బడ్జెట్ అనేది రెండు కలిపి ప్రవేశపెట్టేవాళ్ళు. బట్ 1964 తర్వాత ఎకనామిక్ సర్వేని సపరేట్గా, బడ్జెట్ని సపరేట్గా ప్రవేశపెడుతున్నారన్నమాట. బడ్జెట్ అంటే ఏంటి? యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఓకే. బడ్జెట్ అంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 16th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఫార్మ్స్ ద ఫేమస్ దూదర్ ఫాల్స్? ఏ నర్మదా, బి కాళీ సింధ్, సి చంబల్, డి తాపి. ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ నర్మదా. దూదర్ ఫాల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి అంటే మనకి ఈ దూదర్ ఫాల్స్ అనేవి మనకి నర్మదా నది మీద ఉండడం జరిగిందండి. ఇది 2 వర్డ్స్ అన్నమాట. దూన్ అంటే స్మోక్, దార్ అంటే ఏంటంటే ఫ్లో. దారా అంటే ఏంటి? ఫ్లో అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్లాసికల్ డాన్స్ ఫామ్? ఈ క్రింది వాటిలో క్లాసికల్ డాన్స్ ఫామ్ కానిది ఏమిటి అని అడుగుతున్నారు. ఏ కల్బెలియా, బి కథాకళి, సి ఒడిస్సీ, డి కథక్. మనం ఆల్రెడీ లాస్ట్ 2 క్లాసెస్లో కూడా క్లాసికల్ డాన్స్ ఫామ్స్ అనేవి 8 ఉంటాయని చెప్పడం జరిగింది. వాటి పేర్లు అలాగే అవి ఏ ఏ స్టేట్లో ఫేమస్ అనేది కూడా మనం చెప్పుకున్నాం. ఓకే. ఇక్కడ మనకి క్లాసికల్ డాన్స్ ఫామ్ కానిది ఏమిటి అని అడిగారు. కథాకళి అనేది క్లాసికల్ డాన్స్ ఫామ్. కథాకళి ఎక్కువగా ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు అంటే మనకి కేరళలో. ఓకే. ఒడిస్సీ ఒడిశాలో. కథక్ మనకి నార్త్ ఇండియా అలాగే వెస్ట్రన్ యూపీ. ఓకే. మనకి ఈ కానిది అని అడిగారు కదా, నాట్ అని అడిగారు కాబట్టి కల్బెలియా. కల్బెలియా అనేది క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ కాదు, ఇది ఒక ఫోక్ డ్యాన్స్ అన్నమాట. ఇది ఎక్కువగా ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు అంటే రాజస్థాన్లో. ఓకే. దీన్ని ఎవరు ప్రాక్టీస్ చేస్తారు అంటే ఎక్కువగా స్నేక్ చార్మర్స్ అన్నమాట. అంటే పాముల్ని ఆడిస్తూ ఉంటారు కదా, వాళ్ళని స్నేక్ చార్మర్స్ అంటారు. వాళ్ళు ఎక్కువగా ఈ డ్యాన్స్ అనేది ప్రాక్టీస్ చేస్తారనమాట. ఎక్కడ అంటే రాజస్థాన్లో. ఓకే. కల్బెలియా ఈజ్ అ ట్రైబల్ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ కల్బెలియా ట్రైబ్. ఎవరు ఎక్కువగా ఈ డ్యాన్స్ అనేది వేస్తారు అంటే కల్బెలియా ట్రైబ్. ఈ ట్రైబ్ ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్లో ఉందన్నమాట. ఓకే. మనకి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ అనేవి 8 అని ఆల్రెడీ చెప్పుకున్నాము. భరతనాట్యం, ఇట్ ఈస్ ఫేమస్ ఇన్ తమిళనాడు, కథక్ ఇన్ యూపీ, కూచిపూడి ఇన్ ఆంధ్రప్రదేశ్, ఒడిస్సీ ఇన్ ఒడిస్సా, కథాకళి ఇన్ కేరళ, సత్రియా ఇన్ అస్సాం. ఓకే. మణిపూరి అలాగే మోహిని ఆటం. ఓకే. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 18th క్వశ్చన్ చూడండి. డాష్ ఈజ్ ద హైయెస్ట్ మిలిటరీ డెకరేషన్ అవార్డెడ్ ఫర్ డిస్ప్లేయింగ్ డిస్టింగ్విష్డ్ యాక్ట్స్ ఆఫ్ వాల్వర్ డ్యూరింగ్ ద వార్. అంటే ఈ క్వశ్చన్ ఏంటి అంటే హైయెస్ట్ మిలిటరీ అవార్డ్ ఏంటి అని అడుగుతున్నారు. ఏ మహావీర్ చక్ర, సేనా మెడల్, సి పరమవీర్ చక్ర, డి శౌర్య చక్ర. హైయెస్ట్ మిలిటరీ అవార్డ్ ఏంటి అంటే మనకి పరమవీర చక్ర అనమాట. మిలిటరీ అవార్డ్స్నే గ్యాలంటరీ అవార్డ్స్ అని కూడా అంటారనమాట. ఈ గ్యాలంటరీ అవార్డ్స్ బేసిక్గా 3 టైప్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే పరమవీర్ చక్ర, అశోక్ చక్ర, శౌర్య చక్ర. ఓకే. మనకి సివిలియన్ అవార్డ్స్ అంటే పద్మ అవార్డ్స్ని సివిలియన్ అవార్డ్స్ అంటాము. అదే గ్యాలంటరీ అవార్డ్స్ అంటే ఏంటంటే మిలిటరీ పర్సనల్స్కి ఇచ్చేటువంటి అవార్డ్స్ అనమాట. సో పరమవీర్ చక్ర ఈజ్ ద హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డ్
ఫర్ ఆఫీసర్స్ అండ్ అదర్ ఎన్లిస్టెడ్ పర్సనల్ ఆఫ్ ఆల్ మిలిటరీ బ్రాంచెస్ ఆఫ్ ఇండియా, హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ వ్యాలర్. వ్యాలర్ అంటే ఏంటి అంటే శౌర్యము, ధైర్యము, బ్రేవరీ అన్నమాట, దాన్ని వ్యాలర్ అంటారు. ఓకే, వార్ టైమ్ అవార్డ్స్ ఏంటి అంటే ఏదైనా అంటే ఇవి కూడా 3 టైప్స్ అని చెప్పాను కదా నేను. వార్ టైమ్ అవార్డ్స్ అంటే యుద్ధంలో చేసినటువంటి త్యాగానికి గుర్తుగా ఇచ్చేవన్నమాట. అవేంటి అంటే పరమ్వీర్ చక్ర, మహావీర్ చక్ర అండ్ వీర్ చక్ర. అదే ఇందులో కూడా పీస్ టైమ్ అవార్డ్స్ కూడా ఉంటాయి, అంటే శాంతికి కృషి చేసినందుకు ఇచ్చేటువంటి మెడల్స్ అన్నమాట. అవేంటి అంటే అశోక చక్ర, కీర్తి చక్ర మరియు శౌర్య చక్ర. ఓకే, ఇక్కడ 2021కి పరమవీర చక్ర మెడల్ అనేది ఎవరికి వచ్చింది అంటే కల్నల్ సంతోష్ బాబ్. కల్నల్ సంతోష్ బాబ్ గారికి పరమవీర చక్ర అవార్డు అనేది వచ్చిందనమాట. ఈయన తెలంగాణకు చెందిన వ్యక్తి. 19th క్వశ్చన్ చూడండి. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ డాష్ బికేమ్ ఇండియాస్ ఫస్ట్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్. ఇండిపెండెన్స్ తర్వాత ఫస్ట్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అడిగారు. ఏ సర్దార్ వల్లభాయ్ పటేల్, బి చరణ్ సింగ్, సి జగజ్జీవన్ రామ్, డి మొరార్జీ దేశాయ్. ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎవరండి ఇండిపెండెన్స్ తర్వాత? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అనమాట. ఓకే, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహాన్ని మనం ఏమంటారండి? స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఇది ఎక్కడ ఉంది అంటే సర్దార్ సరోవర్ డ్యామ్ దగ్గర. అది ఎక్కడ ఉంది అంటే నర్మదా నది. ఓకే, గుజరాత్ స్టేట్లో. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది గుజరాత్ స్టేట్లో ఉంది. ఇట్ ఈస్ ద టాలెస్ట్ స్టాచ్యూ ఇన్ ద హోల్ వరల్డ్ అనమాట. అంటే ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం అనమాట. నెక్స్ట్ విగ్రహం ఎక్కడుందంటే సెకండ్ టాలెస్ట్ స్టాచ్యూ ఎక్కడ ఉంది అంటే మనకి చైనాలో ఉంది. అది ఎవరి స్టాచ్యూ అంటే బుద్ధ స్టాచ్యూ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఫాదర్ ఆఫ్ మోడర్న్ సివిల్ సర్వీసెస్ అంటారు. ఎప్పుడైనా ఈ బిట్ కూడా మీకు రావచ్చు. ఫాదర్ ఆఫ్ మోడర్న్ సివిల్ సర్వీసెస్ అంటారు. అలాగే బిస్మార్క్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు అని కూడా ఒక బిట్ రావచ్చు మీకు. బిస్మార్క్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారనమాట. ఎవరిని? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని. ఓకే, ఈయన బర్త్డేనే మనం పుట్టినరోజుని మనం రాష్ట్రీయ సమైక్యతా దినోత్సవం అని జరుపుకుంటాం అన్నమాట. రాష్ట్రీయ సమైక్యతా దినోత్సవం అంటే ఏంటండి? యూనిటీ డే అన్నమాట. ఓకే, సో చూడండి, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్. 3 years వరకు కూడా ఆయన అంటే 1950 వరకు కూడా ప్రైమ్ మినిస్టర్ కింద, డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కింద ఉన్నారు. ఈయన ఏమంటారు? యూనిఫైర్ ఆఫ్ ఇండియా అంటారు, లేదా బిస్మార్క్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఈయన స్టాచ్యూ అనేది 182 meters ఉన్నటువంటి హైట్ ఉన్నటువంటి స్టాచ్యూ అనేది గుజరాత్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 20th క్వశ్చన్ చూడండి. ద గ్రీన్ రివల్యూషన్ డిడ్ నాట్ ఇన్క్లూడ్ ఏ యూజ్ ఆఫ్ వెల్ డెవలప్డ్ ఇరిగేషన్ సిస్టమ్ అండ్ బి అప్గ్రేడేషన్ ఆఫ్ రోడ్స్ ఇన్ ద విలేజ్, సి యూజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇన్ ఫార్మింగ్, డి హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్. గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది అని అడుగుతున్నారు. సరికానిది నాట్ అని అన్నాడు కాబట్టి గ్రీన్ రెవల్యూషన్లో మనకి ఇరిగేషన్ సిస్టమ్ అనేది వెల్ డెవలప్డ్ అండి. సో ఇది కరెక్టే. అప్గ్రేడేషన్ ఆఫ్ రోడ్స్ ఇన్ ద విలేజ్ ఇది పక్కన పెట్టండి. యూజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఎస్ మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది గ్రీన్ రివల్యూషన్లో వాడాము. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏమేమి వాడాము? హై ఈల్డింగ్ వెరైటీస్ అనేవి మనం యూజ్ చేసాము, అలాగే మెషినరీస్ని యూజ్ చేసాము ఎక్కువగా. ఓకే, హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ని మనం యూజ్ చేయడం వల్ల ప్రొడక్షన్ అనేది పెరిగిందనమాట. ఇండియా సెల్ఫ్ సఫిషియంట్ కంట్రీ అయ్యింది గ్రీన్ రివల్యూషన్ తర్వాత. అసలు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ అని ఎవరిని అంటారు అంటే, మనం ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ అని ఎవరిని అంటారంటే నార్మన్ బోర్లాగ్. నార్మన్ బోర్లాగ్ని ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ అంటారు. అదే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ ఇన్ ఇండియా అని అడిగితే, ఇండియన్ కేసులో అడిగితే ఎవరిని అంటారంటే ఎంఎస్ స్వామినాథన్. సో ఈయన గ్రీన్ రివల్యూషన్ని ఇండియాలో అప్లై చేయడం జరిగిందనమాట. సో దానివల్ల ప్రొడక్షన్ అనేది పెరిగి ఇండియా సెల్ఫ్ సఫిషియంట్ కంట్రీ అయ్యింది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్లో. ఓకే, హై ఈల్డింగ్ వెరైటీస్ వచ్చాయి, అలాగే
సింథటిక్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ వచ్చాయన్నమాట ఇండియాకి. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ అని కూడా అంటారు ఎవరిని, ఎంఎస్ స్వామినాథన్ని. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి నాట్ అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే అప్గ్రేడేషన్ ఆఫ్ రోడ్స్ అనేవి విలేజ్లో రోడ్స్ అనేవి ఈ గ్రీన్ రివల్యూషన్లోకి రాదు. ఓకే, అది దేంట్లోకి వస్తుంది అంటే రూరల్ ఏరియాస్లో రోడ్స్ కన్స్ట్రక్షన్ అనేది దేంట్లోకి వస్తుంది అంటే ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన అని ఉంటుందండి. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనలో మీకు రూరల్ ఏరియాస్లో రోడ్స్ కన్స్ట్రక్షన్ గురించి వస్తుంది. ఓకే, 21 క్వశ్చన్ చూడండి. ద వాస్ట్ మిడోస్ ఇన్ ద హై ఎలివేషన్ రేంజెస్ ఆఫ్ హిమాలయాస్ ఆర్ కాల్డ్. అంటే హిమాలయాస్ దగ్గర ఉన్నటువంటి వాస్ట్ మిడోస్ అంటే గడ్డి భూముల్ని ఏమంటారు అని అడిగాడు. ఏ బాబర్, బి మరు, సి బుగ్యల్, సి గ్రీన్ మిడోస్. ఆన్సర్ ఏంటి అంటే బుగ్యల్ అండి. బుగల్ అన్న కూడా అంటారనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ హిమాలయాస్ ఇవి ఏంటంటే 3000 నుంచి 4000 ఫీట్ హైట్లో ఉంటుంది అనమాట. అక్కడ ఇలాంటి గడ్డి భూములు అనేవి ఉంటాయి. వీటిని ఏమంటారంటే బుగ్యల్ అంటారు. ఓకే, ఇది చూడండి, ఇది డిజర్ట్. ఇక్కడ మనకి హయ్యర్ ఎలివేషన్స్లో ఇలాంటి బిట్ రావచ్చు. అదే మనకి డెజర్ట్ ఎకోసిస్టంలో అయితే దీని గురించి ఎక్కువగా బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. దీన్ని ఏమంటారు అంటే బార్చన్స్ అంటారు. బార్చన్స్ అంటే ఏంటంటే క్రిసెంట్ షేప్డ్ శాండ్ డ్యూన్స్ అన్నమాట. శాండ్ డ్యూన్ అంటే ఏంటంటే ఇసుక తుఫాన్లు అనమాట. ఇది ఎక్కువగా ఎడారుల్లో సంభవిస్తూ ఉంటాయి. ఇవి క్రిసెంట్ షేప్డ్ అంటే మూన్ ఉంటుంది కదా, మూన్ షేప్, హాఫ్ మూన్ షేప్డ్ ఉంటే సి షేప్లో ఇలా ఉంటే దీన్ని ఏమంటాము అంటే బార్చన్స్ అంటారనమాట. ఇది కూడా ఎక్కువగా బిట్స్ అడుగుతూ ఉంటాడు, అందుకే ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. ఓకే, బుగెల్స్ ఆర్ ఎయిర్ప్లేన్ గ్రాస్ ల్యాండ్స్ వాస్ట్ మిడోస్ హయ్యర్ ఎలివేషన్ రేంజ్ బిట్వీన్ 3300 మీటర్స్ నుంచి 4000 మీటర్స్ ఆఫ్ హిమాలయాస్లో ఈ బుగ్యల్స్ అనేవి ఉంటాయన్నమాట. వీటిని డిఫరెంట్ ప్లేసెస్లో ఈ బుగ్యల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇక్కడ సమ్ ఆఫ్ ది ప్లేసెస్ ఇచ్చాడు చూడండి. ఇవన్నీ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బుగ్యల్స్ అనమాట. ఓకే, 22nd క్వశ్చన్ చూడండి. గార్బా ఈజ్ ఏ ఫోక్ డ్యాన్స్ విచ్ ఆరిజినేటెడ్ ఇన్ గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ అండ్ బీహార్. దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో కూడా ఇలాంటి బిట్టే ఒకటి చేయడం జరిగింది. లవానీ ఈజ్ ఏ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ మహారాష్ట్ర అండి. గార్బా ఈజ్ ఏ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ గుజరాత్ అన్నమాట. ఓకే, ఇంకా డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ ఫోక్ డ్యాన్సెస్ అనేవి ఉంటాయి నేమ్స్, అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, లవానీ అనేది మహారాష్ట్ర యొక్క డ్యాన్స్, స్టేట్ డ్యాన్స్. గూమర్ అనేది గూమర్ ఆర్ జూమర్ అంటారు దీన్ని, ఇది రాజస్థాన్ యొక్క స్టేట్ ఫోక్ డ్యాన్స్ అనమాట. జతిన్ అంటే బీహార్లో, ఎక్కువగా నార్త్ బీహార్లో ఈ డ్యాన్స్ ఫామ్ని యూజ్ చేస్తారు. గార్బా అంటే గుజరాత్లో ఉన్నటువంటి డ్యాన్స్ ఫామ్ అనమాట. గర్బా అంటే మీనింగ్ ఏంటంటే ఊంబ్ అంటే కడుపు అనమాట. ఓకే, 23rd క్వశ్చన్ చూడండి. ద జమీందారీ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై డాష్ ఇన్ 1793. మనకి హిస్టరీలో ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, మనం హిస్టరీలో ఎక్కువగా చదువుతున్నట్లయితే ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ గురించి చదువుతాం. ఓకే, ఈ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఆ 3 టైప్స్ ఏంటి అంటే జమీందారీ సిస్టము, జమీందారీ, రయత్వారీ, అలాగే మహల్వారీ. ఇక్కడ ట్యాక్స్ అనేది ల్యాండ్ మీద రెవెన్యూని కలెక్ట్ చేసేది జమీందార్ అనమాట. జమీందారీ సిస్టంలో ల్యాండ్ రెవెన్యూని ఎవరు కలెక్ట్ చేస్తారు? జమీందార్ కలెక్ట్ చేస్తాడు. అదే రైతువారీలో డైరెక్ట్గా రైతే ల్యాండ్ రెవెన్యూని కలెక్టర్కి ఇస్తాడనమాట. మహల్వారీ సిస్టంలో విలేజ్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది బ్రిటిష్ వాళ్ళకి. ఓకే, సో ఇక్కడ జమీందారీ సిస్టమ్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే కార్న్వాలిస్. ఓకే, కార్న్వాలిస్ జమీందారీ సిస్టమ్ని ప్రవేశపెట్టారు. రైతువారీని ఎవరు ప్రవేశపెట్టారంటే థామస్ మున్రో. ఓకే, మహల్వారీని ఎవరు ప్రవేశపెట్టారంటే రాబర్ట్ ముల్లర్. ఓకే, సో ఇక్కడ జమీందారీ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై 1793 బై కార్న్వాలిస్. ఓకే, కార్న్వాలిస్. జమీందారీ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై కార్న్వాలిస్ ఇన్ 1793. ఎక్కడెక్కడ ప్రవేశపెట్టారంటే బెంగాల్, బీహార్, ఒరిస్సా అండ్ వారణాసి. ఓకే, కార్న్వాలిస్ కోడ్ అనేది కూడా ఈయన ప్రవేశపెట్టడం జరిగింది. కార్న్వాలిస్ కోడ్ అనేది బేసిక్గా జ్యుడిషియల్ అండ్ పోలీస్ సిస్టంలో రిఫార్మ్స్ తీసుకురావడానికి
కార్న్వాలిస్ కోడ్ అనేది ప్రవేశపెట్టారు. ఓకే, 24th క్వశ్చన్ చూడండి. డాష్ రివర్ ఈజ్ ద ఓన్లీ న్యాచురల్ వాటర్ సోర్స్ దట్ డ్రైన్స్ ఇన్సైడ్ ఏ లేక్ ఇన్ ద డిజర్ట్. ఏ తీస్తా, బి గంగా, సి కాళీ, డి లూని. అంటే ఏ రివరు తనంతట తానే డ్రైన్ అయిపోద్ది, ఉన్న ప్లేస్లోనే డ్రైన్ అయిపోద్ది అనమాట. అది ఏ రివరు అంటే లూని రివర్. అంటే బేసిక్గా ఎడారుల్లో ఇది జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ లూని రివర్ అనేది ఎక్కడుందంటే మనకి రాజస్థాన్లో ఉందన్నమాట. సెల్ఫ్ ఎవాపరేట్ అయిపోతుంది అనమాట ఈ లూని రివర్ అనేది. ఇది సాల్ట్ వాటర్ సోర్స్ అనమాట, సాల్ట్ వాటర్ బాడీ ఇది. ఓకే, ఎక్కడుందండి? రాజస్థాన్లో ఉంది. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంటాయి, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంటాయి. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అన్నీ కూడా మనకి బే ఆఫ్ బెంగాల్లో డ్రైన్ అవుతాయి అన్నమాట. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అన్నీ అరేబియన్ సీలో డ్రైన్ అవుతాయి. బట్ ఈ లూని రివర్ మాత్రం సెల్ఫ్ డ్రైన్ అన్నమాట, దానికి అదే డ్రైన్ అవుతుంది. ఓకే, ఇట్ ఇన్సైడ్ ఏ లేక్ ఇన్ ద డెజర్ట్. So see the explanation. Luni river is the only natural water source that drains inside a lake. Lake lo adi desert loni lake lo adi drain avutundi. Okay, it is in the Aravalli range and marshy lands of Rana of Kutch in Gujarat. Okay, 25th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ట్రేడ్ బ్యారియర్స్ అని అడిగాడు. అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించి బ్యారియర్ కానిది ఏది అని అడుగుతున్నారు అనమాట. ఏ సబ్సిడీస్, ఎంబార్కో, సి ఎక్స్పోర్ట్ సెక్యూరిటీ, డి టారిఫ్ బ్యారియర్స్. మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ సెక్యూరిటీ అనేది ట్రేడ్ బ్యారియర్ కాదండి. ఓకే, ఎక్స్పోర్ట్ సెక్యూరిటీ ఈజ్ నాట్ కమ్స్ అండర్ ట్రేడ్ బ్యారియర్. ఓకే, సబ్సిడీస్ అనేవి ట్రేడ్ బ్యారియర్స్, ఎంబార్గో అనేది ట్రేడ్ బ్యారియర్, టారిఫ్ బ్యారియర్స్ అనేది కూడా ట్రేడ్ బ్యారియర్. ఎందుకంటే WTO అంటే WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి ట్రేడ్ని అంటే మార్కెట్ని రెగ్యులేట్ చేస్తుందన్నమాట. దానికి సంబంధించి ఏదైనా ఒక కంట్రీ కనుక నార్మ్స్ వైలేట్ చేస్తే, అవి ట్రేడ్ బ్యారియర్స్ని వైలేట్ చేస్తే ఈ WTO అనేది స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటుందన్నమాట. సబ్సిడీస్ అనేవి ట్రేడ్ని డిస్టార్ట్ చేస్తాయి అన్నమాట. అందుకే సబ్సిడీస్ కానీ, టారిఫ్స్ కానీ, అలాగే ఎంబార్గో కానీ ఇవన్నీ కూడా ట్రేడ్ని డిస్టార్ట్ చేస్తాయి. అందుకే ఇవి ట్రేడ్ బ్యారియర్స్ అంటాము. ఎక్స్పోర్ట్ సెక్యూరిటీ అనేది మనకి ట్రేడ్ బ్యారియర్ కాదు. ఓకే, ఇక్కడ చూడండి. ట్రేడ్ బ్యారియర్స్ ఆర్ గవర్నమెంట్ ఇండ్యూస్డ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఓకే, ఇక్కడ ఎంబార్గో, ఎక్స్పోర్ట్ రిస్ట్రైన్స్, ఎక్స్పోర్ట్ లైసెన్సెస్, ఇంపోర్ట్ కోటా, సబ్సిడీస్ ఇవన్నీ మనకి ట్రేడ్ బ్యారియర్స్లోకి వస్తాయి. హెన్స్ ఎక్స్పోర్ట్ క్రెడిట్ డస్ నాట్ కమ్స్ అండర్ ట్రేడ్ బ్యారియర్. ఓకే, సో ఫ్రెండ్స్, మనం 25 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ సెషన్లో మనం రిమైనింగ్ 25 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఈ సెషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సెషన్ని, అలాగే ఎంట్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ